హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. చూడండి సర్ల ఎంత మిస్టేక్ చేసిందో. సర్లకు దెబ్బలు పడాలి. అసలు ప్రిన్స్ కట్ అతకబెట్టేటప్పుడు ఇంత ఇబ్బంది ఉంటుందా మీకు కూడా అని నాకు అనిపించి మరీ చెప్తున్నాను. చూడండి, లైనింగ్ అతకబెట్టుకుంటప్పుడు ఉల్టా సీదా వేసింది. ఇది సెట్ కాలేదు. ఫస్ట్ మీరు గట్టిగా ఒకసారి చూసుకోండి. నెక్ ఉందా, నెక్ సైడ్ ఉక్స్ పట్టి కాజ సైడ్ ఉందా, ఇక్కడ చంక భాగం ఇక్కడ ఉందా, అర్థం చేసుకున్న తర్వాతనే ఈ పాటుకోండి. ఈ పార్ట్ కూడా ఈ కింద స్ట్రేట్ నేను కట్ చేసినప్పుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. కింద స్ట్రేట్ వస్తుంది, ఇది కింది భాగంకు రావాలి, ఇది చంక భాగంకు రావాలి. లేదు అంటే మీరు ఏం చేయండి, లైనింగ్ కట్ చేసుకునేటప్పుడే ఇక్కడ చంక భాగంకి ఇక్కడ చంక ఎస్ పెట్టుకోండి, ఇది కింది భాగంకు కింద అనికే పెట్టుకోండి. ఇలా ఇది కూడా చంక భాగంకి వస్తుంది, ఇది కూడా కింది భాగం. కానీ ఒకసారి ఇట్లా పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని ఇలా పెట్టి చూసుకోండి. సీదా సీదా ఇవి రెండు కనబడే విధంగా ఉంచుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి చంక భాగం ఇలా అతుక్కుంటూ రావాలి. క్రాస్ పట్టిల్లాగా ఇక్కడికి వెళ్ళి తీసుకో, ఇక్కడికి వెళ్ళరా. ఇప్పుడు గట్టిగా టెన్షన్ పెట్టు, కుట్టుకరా. ఈ రెండు జాయింట్ వేసుకుంటా కుట్టుకుంటా రావాలి. ఇది కుట్టడం తప్పు పోతే మాత్రము ఇప్పటి వరకు 2 సార్లు ఇప్పింది, 3 సార్లు ఇప్పింది. ఈ 2 పార్ట్లు మిస్టేక్ చేయడం వల్ల మనకు ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఏదైనా ఇబ్బంది, మీరు క్రాస్ పట్టీలైనా అంతే ఇబ్బంది ఉంటుంది. కానీ నాకు ఇది వస్తలేదు అది వస్తుంది అని అనుకుంటే అదే మీరు ఉల్టా సీదా ఎలా చూసుకుంటుండ్రో ఇది కూడా అలాగే చూసుకోండి. చిన్న వీడియో, ఎందుకంటే సరళ మిస్టేక్ చేసినట్టు మీరు కూడా మిస్టేక్ చేయొద్దు అనేది అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మేడం మళ్ళీ మనకి లాంగ్ లీవ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తొందరగా రావాలని మనం ముందుకు ప్రార్థిస్తాం. తొందరగా సక్సెస్ అవ్వాలి ఆపరేషన్. సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మనం చేసే హెల్ప్. వీడియోలు మాత్రము నేను చెప్పట్లేదని చెప్పేసి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్తాను మీకు. నేను వీడియోలు ఆల్రెడీ చేసి పెడుతున్నాను, మీకు కావాల్సినవి అన్నీ చేస్తున్నాను, ఆల్రెడీ చేసి పెట్టేసుకుంటున్నా. మీకైతే నేను వీడియోలు అందిస్తాను. ఓకే, మరి బాయ్. చూడండి, అతకబెట్టిన తర్వాత 2 ఇలా పెట్టి చూసుకోండి. పక్క పక్కన కరెక్ట్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఉంది అన్నప్పుడు ఈ ఎక్కువ వచ్చిన భాగంను సెట్ చేసేసుకోండి. కానీ ఈ సెట్ చేసుకునేటప్పుడు వెనక భాగంకు ఈ పక్కల కుట్లు కరెక్ట్ చూసి ఇది కట్ చేయండి. ఇది ఇక్కడ వరకే కట్ చేస్తారా, ఇంకా మీది కట్ చేస్తారా అనేది మన వెనకకు పక్కల కుట్ల భాగంకి ఇది కరెక్ట్ రావాలి. ఇది కూడా మర్చిపోతే మనకి ఎక్కువ తక్కువ అవుతుంది. ఈ కట్ చేయకుండా ఫస్ట్ కట్ చేయకుండా బ్యాక్ రెడీ చేసి కట్ చేసుకోండి. ఓకే మరి.